హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీటీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. మన టెలిగ్రామ్ గ్రూప్లో డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము. ఈ గ్రాండ్ టెస్టులు మీకు అప్ టు డిఎస్సి ఉంటాయి మరియు ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అలాగే ఏపీడిఎస్సికి సంబంధించిన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం సైకాలజీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేస్తున్నాము. ఇది పార్ట్ 3 వీడియో. శిశువుకు పుట్టుకతోనే వచ్చే కొన్ని సంజ్ఞానాత్మక ప్రక్రియలను ఏమంటారు? స్కిమాటా. శిశువుకు పుట్టుకతోనే వచ్చే కొన్ని సంజ్ఞానాత్మక ప్రక్రియలను ఏమంటారంటే స్కిమాటా అని పిలుస్తారు. జీవితానికి పునాది ఏర్పడే దశ అని ఏ వికాస దశను పిలుస్తారు? శైశవ దశ. జీవితానికి పునాది ఏర్పడే దశ శైశవ దశ. వృద్ధాప్యం మీద పడడం వల్ల శారీరక మానసిక సామర్థ్యాలలో క్షీణత ఏర్పడ్డాన్ని ఏమంటారు? సెనైలిటీ. వృద్ధాప్యం మీద పడడం వల్ల శారీరక మానసిక సామర్థ్యాలలో క్షీణత ఏర్పడ్డాన్ని సెనైలిటీ అంటారు. వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుండి అతడిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకం పరిసరంలా పరిగణించబడుతుంది అని అన్నవారు వుడ్వర్త్. వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుండి అతనిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకం పరిసరంలా పరిగణించబడుతుంది వుడ్వర్త్ అన్నారు. 8 సంవత్సరాల శిశువు యొక్క ప్రస్తుత ఎత్తును బట్టి 20 సంవత్సరాలలో శిశువు ఎంత ఎత్తు వరకు ఎదుగుతాడు అని అంచనా వేయవచ్చు అని తెలిపే వికాస నియమం వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. 8 సంవత్సరాల శిశువు యొక్క ప్రస్తుత ఎత్తును బట్టి 20 సంవత్సరాలలో శిశువు ఎంత ఎత్తు ఎదుగుతాడు అని అంచనా వేయవచ్చు అని తెలిపే వికాస నియమం వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. ముద్దుగొలుపు వయస్సు అని ఏ వికాస దశను పిలుస్తారు? శైశవ దశ. ముద్దుగొలుపు వయస్సు అని శైశవ దశను పిలుస్తారు. నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించిన వారు చోమ్స్కీ. నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించిన వారు చోమ్స్కీ. మానవునిలో ఎన్ని జతల క్రోమోజోమ్లు ఉంటాయి? 23 జతలు. మానవునిలో ఉండే క్రోమోజోమ్లు 23 జతలు. లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ అనే గ్రంథాన్ని రచించిన వారు చోమ్స్కీ. లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ అనే గ్రంథాన్ని రచించిన వారు చోమ్స్కీ. క్రింది వారిలో పరిసరవాదులు కానివారు? గాల్టన్. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించిన వారు హావిక్ హారెస్ట్. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, హావిక్ హారెస్ట్. వికాస విజృంభణ దశ, కౌమార దశ. వికాస విజృంభణ దశ అని ఏ వికాస దశను పిలుస్తారంటే కౌమార దశ. గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదం? జర్మన్. గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదం. హోంవర్క్ చేయకపోతే టీచర్ శిక్షిస్తారు అనే భయంతో హోంవర్క్ చేసుకుని రావడం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతుంది? 1వ దశ, 1వ స్థాయి. హోంవర్క్ చేయకపోతే టీచర్ శిక్షిస్తారు అనే భయంతో హోంవర్క్ చేసుకుని రావడం 1వ దశ, 1వ స్థాయి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో. స్వీయ లేదా ఆత్మ వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు కార్ల్ రోజర్స్. స్వీయ లేదా ఆత్మ వికాస సిద్ధాంతకర్త కార్ల్ రోజర్స్. ఏపీడిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ గ్రాండ్ టెస్టులు మీకు అప్ టు డిఎస్సి ఉంటాయి, అలాగే ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము. అందరూ వెంటనే జాయిన్ అవ్వండి. మన ఫ్రీ ఆన్లైన్ గ్రాండ్ టెస్టులని ఇప్పటికే 1000 మందికి పైగా స్టూడెంట్స్ డైలీ రాస్తున్నారు. మీరు కూడా వెంటనే జాయిన్ అవ్వండి.